లక్ష్మి, బయటికి వెళ్ళేటప్పుడు నాకు చెప్తే కారిచ్చి పంపించేదాని కదా, ఆటోలో వెళ్ళటం ఎందుకు? పర్వాలేదులే దుర్గా. ఏ వెంకటలక్ష్మి, అసలే పెళ్లి చెడింది. తిరుపతి నుండి తులసి వచ్చేసింది. కాస్త జాగ్రత్తగా ఉండు. పెళ్లి చెడిపోయింది అనే ఆనందంలో అదుంది, పెళ్లి చెడిపోయింది అనే బాధలో నువ్వున్నా. అవతల వాళ్ళ బాధలో ఉంటే నవ్వటం, ఏడిపించటం కొందరికి సరదా. తులసి కూడా అలాంటి మనిషే. అది సందు దొరికిందని చెప్పి నిన్ను వెక్కిరించాలని, ఏడిపించాలని, నిన్ను రెచ్చగొట్టి పంచాయతీలు తెచ్చుకోవాలని, ఏదో విధంగా నిన్ను ఇక్కడి నుంచి పంపించాలని ఆలోచన చేస్తూ ఉంటుంది. నీ మనసు విరగొట్టాలని చూస్తుంది. మన మధ్య దూరం పెంచాలని, చిచ్చు పెట్టాలని, నిప్పు రాజేయాలని చూస్తుంది. జాగ్రత్తగా ఉండు. అలాగే అత్తయ్యా. ఏంటి దుర్గమ్మా, ఈ వెంకటలక్ష్మికి జాగ్రత్తలు చెప్తున్నావా? నా కోడలికి నేను చెప్పుకుంటాను, నీకెందుకే? కొంతమంది ఉన్నారు కదా దుష్ట శక్తులు, ఆ దిష్టి కళ్ళల్లో దిష్టి తగలకుండా ఉండటానికి. అలాగే నేను నా కోడల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మంచి చెడులు చెప్తున్నాను. నీకెందుకే కడుపుమంట? ఏం చెప్తున్నావు దుర్గమ్మా అంటూ దీర్ఘం తీస్తున్నా? అసలు నువ్వెందుకొచ్చావే? పెళ్లి చెడిపోయిందని ఈకులించి పోదావనొచ్చావా? ఈకులించాలని పళ్ళు ఎళ్లబడితే పుచ్చి పళ్ళు బయటపడతాయా అంటారు. అలాగే నువ్వేదో దీన్ని వెక్కిరిద్దామని వచ్చినంత మాత్రాన నీకు ఆదిచ్చికి నేనేం పెళ్లి చేయను కదా. అసలు నా గుమ్మలోకి రమ్మని ఎవరు చెప్పారు నీకు? నువ్వేంటి దుర్గమ్మా మా ఇంటికి వచ్చావంట? నేను తిరుపతి వెళ్ళానని తెలిసి ఈ పెళ్లి నీ కూతురే ఆపిందని మా అమ్మ మీద గొడవ పడ్డావంట. నేను లేనని తెలిసి మా అమ్మ మీద పంచాయతీ పెట్టుకుంటావా? నువ్వంటే భయం ఎక్కువై నువ్వు లేనప్పుడు వెళ్ళాను. మరి నీ చంపలే చాలాసార్లు పగలగొట్టాను. అసలు ఆ సమయంలో నువ్వుంటే నీ సంగతి తేల్చేదాన్ని, నీ తాట తీసుండేదాన్ని. నువ్వు లేకపోవడం చాలా మంచిదైంది, అదే అదృష్టంగా భావించు. వాడెవడో వచ్చాడు, వాడిని నువ్వే పంపావనుకున్నాను. వాడు నీ ప్రమేయం ఏమీ లేదని చెప్పబట్టే నువ్వు బతికావు. లేకపోతే ఈ పాటికి నీ వీపులో ముళ్ళు విరిచేదాన్ని. నేను పుట్టిన తర్వాత నువ్వు పుట్టావు, కానీ నువ్వు పుట్టాక నేను పుట్టలేదే. నీకేం భయపడే రకాన్ని కాదు నేను. అవును, అసలు నువ్వెందుకొచ్చావో అని అడిగితే చెప్పకుండా అది ఇది అంటూ డొక్క తిరుగుడు మాటలు మాట్లాడతావేంటి? అంటే నేనిక్కడ ఉన్నా లేకపోయినా నీ ఇంట్లో ఏం జరిగినా నన్నే అనుమానిస్తావా? పెళ్లి జరగకపోతే దానికి బాధ్యురాల్ని నేనా? నేను లేనప్పుడు నన్ను అనుమానించడం ఏంటసలు? ఎప్పుడు నన్ను అనుమానించడమే గాని వేరే కారణం ఏది దొరకదా నీకు? ఎవరి అదృష్టం ఎలా ఉందో, దీని పెళ్లి ఆగిపోతే నన్ను అనుమానించడం ఎందుకు? ఈ వెంకటలక్ష్మి చేసిన పనికి నేను బాధ్యురాలనా? కానీ రాకపోతేనే ఇన్నన్నావు, వస్తే ఇంకేననేదానువో. అదేం చేసిందే నిన్ను? రెచ్చగొట్టింది. నా పౌరుషాన్ని నిద్ర లేపింది. నీకు ధైర్యం ఉంటే, తట్టుకునే శక్తి ఉంటే నా పెళ్లి చూడ్డానికి రావే అని ఫోన్ చేసింది. నీకు ఛార్జీలకి డబ్బులుండుండవు, అనుకున్న టైంకి రాలేవని ఫ్లైట్లో రమ్మని పేటిఎంలో మనీ పంపించింది. అయినా నేనేం రాలేదు. ఇది రెచ్చగొడితే రెచ్చిపోయి పిచ్చి పనులు చేసేదాన్ని కాదు. ఇది చేస్తుంది, దాని మాటలు విని నువ్వు చేస్తావు. నీకు పట్టిన పిచ్చి నాకు పట్టలేదులే. ఏయ్, పిచ్చి గిచ్చి అన్నావంటే పళ్ళు రాలు కొడతాను. ఇది చేసిన పని గమనించకుండా నన్నంటావేంటి? పైగా అవమానించే మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వే పెద్ద తెలివిగల దానివి అనుకుంటున్నావు, కానీ వీళ్ళ బుట్టలో పడ్డావు. వీళ్ళ మాయ మాటలకి పడిపోయావు.
ఓ కావాలి కావాలని కోరుకుంటున్నావు కదా, వీళ్ళే నీ చేతులకి తాటాకులు కడుతున్నారు. అది తెలుసుకో ముందు. ఊరికే నన్ను ఆడిపోసుకోవడం కాదు. నేనేం నిన్ను రెచ్చగొట్టలేదు. రెచ్చగొట్టకపోతే నాకెందుకు డబ్బులు పంపించావే? పెళ్లి చూడ్డానికి రమ్మన్నాను. నువ్వేంటి బంధువని, నా కాబోయే భర్తకి మరదలవని, మా మావయ్యకి మేనకోడలవని అందరూ బంధువుల్ని పిలిచినట్టే నిన్ను పిలిచాను. నువ్వు తిరుపతి నుంచి రావడానికి డబ్బులు ఉన్నాయో లేవో అని, అసలే మీది జానా బెత్తుడు సంసారం, నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అని చెప్పి సాయంగా పంపించాను. బంధువులో పంపించాను కానీ శత్రువు అయితే ఎందుకు పంపిస్తాను? మా బావను ఎలాగో పెళ్లి చేసుకోలేకపోతున్నావని, జీవితాంతం బాధపడతావేమోనని పిలిచాను. అంతేకాని పెళ్లి చెడగొట్టు అని పిలవలేదు కదా. చెప్పు, వచ్చి పెళ్లి చెడగొట్టు అన్నానా? చెప్పవే, అడుగుతుంది కదా చెప్పు. చెడగొట్టడానికి రా అని పిలిచిందా? పిలిచింది అని చెప్పానే గాని చెడగొట్టమంది అనేమైనా నేను అన్నానా? నలుగురు బంధువులతో పాటు నిన్ను పిలిచింది. దాన్ని తప్పు పట్టి వేలెత్తి చూపిస్తావేంటి? మీకు ఇదే నచ్చుతుంది. ఎందుకంటే మీరు కూడా వీళ్ళ మాయలోనే ఉన్నారు కాబట్టి. గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అన్నట్టుగా మీరు కూడా వీళ్ళనే నమ్ముతున్నారు. అందుకే నేను చెప్పే మాటలు రుచించవు, వినసొంపుగాను ఉండవు. వీళ్ళ మాటలే నీకు హాయిగా ఉంటాయిలే. హాయిగానే ఉంటాయి. పొరపాటున ఎంక్వైరీలో వాడు గాని నీ పేరు చెప్పుంటే హాయిగానే ఉండేది. నీకు జీవితాంతం ప్రశాంతత లేకుండా చేసేదాన్ని. అంతేలే, పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు నీకు నా మీద అనుమానం ఉంది కాబట్టి ఏది జరిగినా అది నేనే చేయించాను అని అనుకుంటాను. భ్రమలో బ్రతుకుతున్నావు దుర్గమ్మ నువ్వు. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడు గాని నీకు జ్ఞానోదయం కాదు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏదో ఒక రోజు అత్తయ్య చేతిలో ఇత్తడవుతుంది నీ పని. ఆ ఇత్తడో పుత్తడో, నువ్వు పెద్ద పుత్తడి, నేను మాత్రం ఇత్తడే. నువ్వు రెచ్చిపోకమ్మా. రెచ్చిపోకనడం ఏంటే? నా ఇంటికొచ్చి నన్నే అంటే పళ్ళు రాలుతాయి. రాళ్ళగొట్టివే చూస్తాను. రాళ్ళగొట్టు, కొట్టు. తులసి ఆగో. వెంకటలక్ష్మి, బుద్ధుందా నీకో? పెళ్లి చెడిపోయిందని ఇంత బాధ కూడా లేదా నీకు? దీన్ని రెచ్చగొడతావు, తర్వాత కొట్టిందని కంప్లైంట్ చేస్తావు. దాని జోలికి ఎందుకు వెళ్తావు అసలు? మళ్ళీ ఏమనంటే ఏడుస్తావు, ఉరి వేసుకోవాలంటావు, లేదంటే మంగళగిరి వెళ్ళిపోతానంటావు. ఏంటి మీరు చెయ్యెత్తిన దీన్ని వదిలేసి దాన్ని తిడతారేంటి? మేనకోడల్ని సపోర్ట్ చేస్తున్నారా? అసలు ఎందుకు వచ్చిందో ముందు ఆ విషయాన్ని తేల్చండి. నువ్వు మా అమ్మని తిట్టావు కాబట్టి అది అడుగుదామని వచ్చాను. ఒక ఆ కారణంగానే రాలేదు. తిరుపతి నుండి వచ్చాను, ప్రసాదం తీసుకొచ్చాను. మామయ్య, గోవింద స్వామి దగ్గర, పద్మావతి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర నీ గురించి ప్రత్యేక పూజలు చేయించాను. నీ ఆరోగ్యం బాగుండాలి, మీ కుటుంబం యోగక్షేమాలు కోరి పూజ చేయించాను. ఇదిగో దుర్గమ్మత్త, ఈ ప్రసాదం తీసుకో. మామయ్య, నీ ఆరోగ్యం బాగుండాలని పూజ చేయించింది నేను కాబట్టి నా చేత్తోనే నీకు ప్రసాదం పెడుతున్నాను. తీసుకో. ఆ ఏమి తెలివితేటలే నీవి. ఎంతసేపు మావయ్య దగ్గర మార్కులు కొట్టాలనే తప్ప ఆలోచన చేస్తావు. ఇంతలోనే ఎంత మాయ చేసావే. ఇంతసేపు నేను అడుగుతుంటే అది ఇది అని హరికథలు చెప్తావే కాని ప్రసాదం సంగతి చెప్పావా? మేనమావ రాగానే మాత్రం నీ యోగక్షేమం, నీ ఆరోగ్యం అని కథలు చెప్పేసి ప్రసాదం చేతిలో పెట్టేసి ఎంత మాయ చేస్తున్నావే. ఏదైనా నువ్వు మామూలు మనిషివి కాదే, జిత్తులు మారుదానివి.
నీ చిత్తులు ఎవరి దగ్గర సాగినా నా దగ్గర సాగవు. ఇప్పుడు అన్నావే నేనేదో వేళ మాయలో పడ్డాను అని, ఆయనే నీ మాయలో పడ్డారు. అయినా సరే ఆయన ఎవరి మాయలో పడ్డా నా మాట జవదాడ్రు. సరేలే, నీకు నాకు ఎప్పుడు ఉన్నదే కదా. నీకీ మాట తప్పితే వేరే మాట రాదు. నీ దండకం నీదే. అదే చదువుకుంటూ ఉండు దండకం. మమ్మల్ని తిట్టి ఆరబోసే దండకం. ఇదిగో పుణ్యం వస్తుంది, ఇది తిను. నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేసావు కానీ మీ అమ్మ మనసు మారాలని దేవుణ్ణి కోరుకుంటే బాగుండేది తులసి. కూరగాయలకు వస్తున్నావా చిన్నత్తయ్య? కాదే, బత్తాయిలు ఒలుస్తున్నాను. ఓ 2 తొనలు ఒలిచేవనా? అవి ఒలిచి ముత్యాలు ముత్యాలుగా చేసేస్తే తింటావా? హ్మ్, దీన్నే వెటకారం అంటారు. ఆ, కళ్ళల్లో కారం పెట్టడం అనరా? చూస్తూ కూరగాయలు కూస్తున్నావా చిన్నత్తయ్య అంటావేంటి? ఓ అదా, ఇందాక హాల్లో తులసి కళ్ళల్లో కారం కొట్టేగా, బాగుందా? ఏంటి నువ్వు కొట్టిన కారం? గుంటూరు కారమే. అయ్యో, గుంటూరా, మంగళగిరా, అమరావతి అని కాదు. ఏంటా కారం కొట్టిన విషయం అని. అదే చిన్నత్తయ్య, దాన్ని పిలిచిన కారణం వేరు, ఇప్పుడు చెప్పిన విషయం వేరుగా. బంధువుగా పిలిచానని చెప్పి బోల్తా కుట్టించాగా, అది. ఓ అదా, అదైతే దాన్ని బాగానే విరదం చేశావు. ఎవరినే ఇది వెర్రిదాన్ని చేసింది? ఇదే పరమ వెర్రి బాగుల్ది. ఇదెవరిని వెర్రి బాగుల్దాన్ని చేస్తుంది? వెర్రి ముదిరితే పిచ్చి అంటారంట. నీకేమైనా పిచ్చేమైనా లక్ష్మి? ఆ తులసిని ఎందుకు రెచ్చగొట్టావే? అది అసలే చెచ్చర పిడుగు, దాన్ని రెచ్చగొట్టడం ఎందుకు? నీకేం పని పాట లేదా? బుద్ధి తక్కువ పనులు ఎందుకే చేస్తావు? అసలు నీకు ఆదిత్యను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఏంటి? తలక మాసిన పనులన్నీ చేస్తావు. అయ్యో దుర్గా, అదే మాటే. దీనికి ఆదిత్యం చేసుకోవడం ఇష్టం లేకపోవడం ఏంటి? మరి దానికి ఫోన్ చేసి ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట అని టామ్ టామ్ చేయటం, గుర్తు చేసి రెచ్చగొట్టడం ఎందుకు చేసింది? అది అలా అనుకుంది దుర్గా. ఇదంటే గిట్టదు కాబట్టి అదేదో వాగింది. అయినా ఇది చెప్పింది కదా బంధువుగా పిలిచానని. అది దీనికెందుకు బంధువు పిన్ని? అయితే గీతే మాకు బంధువు. పిలవాలి అనుకుంటే పిలవాల్సింది నేను. అవసరం అనుకుంటే నేను పిలిచేదాన్ని కదా. పడని దాన్ని, గిట్టని దాన్ని, ఇది ఫ్లైట్ ఛార్జీలు పంపిస్తా, రా రంగమ్మ, వచ్చి పెళ్లి చెడగొట్టు పెద్దమ్మ అని పిలవటం ఎందుకు? చచ్చా, నేను ఆ ఉద్దేశంతో పిలవలేదత్తయ్యా. ఏ ఉద్దేశంతో పిలిచినా ఎలా తెలుస్తుంది? అయినా నీకు నువ్వు పెత్తనం కట్టుకోకపోతే పిలిచే ముందు నాకొక మాట చెవిన వేయచ్చు కదా. అది అడిగినప్పుడు ఎందుకు పిలిచావో తెలియక పిచ్చి చూపులు, వెర్రి ముఖాలు వేసుకుని చూడటం తప్పేది నాకు. అదే అపార్థం చేసుకుంటే నాదా తప్పు? వాళ్ళు అపార్థం చేసుకునే మనుషులని తెలుసు కదా. దానికేం తెలుసు దుర్గమ్మ? ఏదో ఆదిత్య పెళ్లి నాతోనే నాతోనే అని చెప్పుకో తిరుగుతూ ఛాలెంజ్లు చేసింది కదా. అలా జరగటం లేదు, నాతోనే జరుగుతుంది, వచ్చి చూడు అని సరదాగా చెప్పుకుందక్క. అది వచ్చి ఏడుస్తుంటే నువ్వు సంతోషపడతావు కదా అని చెప్పుంటుంది. అంతే కదా వెంకటలక్ష్మి? అవునవును చిన్నత్తయ్యా, అంతే. నా మీద ఒట్టత్తయ్యా, అలానే పిలిచా. చూడు, ఇది ఎంత పిచ్చి పిల్లో. ఇదేదో అంది, దానికది కథలు కావించి చెప్పింది. ఇదేం చెప్పిందో ఎలా వచ్చిందో మళ్ళీ దాని జోలికి వెళ్ళకు. అది అసలే కుళ్ళుకుంటుంది. పెళ్ళయ్యేదాకా కాస్త జాగ్రత్తగా ఉండు. మ్మ్. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం పంతులు గారు. నమస్కారాలు తర్వాత, ముందు అమ్మాయితో ఆ పూజ పునస్కారాలు చేయించండి. అన్ని ఏర్పాట్లు చేశారుగా? ఎప్పుడో తెల్లారుజామునే లేచి అన్ని ఏర్పాట్లు చేసి మీ రాక కోసం ఎదురు చూస్తున్నానమ్మా. వచ్చాం కదా, ఇంకా చూడడం ఎందుకు? మొదలు పెట్టించండి. అమ్మా,
వెళ్ళి కాళ్ళు కడుక్కుని రామ్మా. ఆ, అలాగే. త్వరగా వెళ్ళి రావే. గబగబా ఆ పూజ ఏదో మామ అనిపించుకుని దోషం తొలగించుకుని వెళదాం. ఇప్పుడు నిదానం పనికిరాదు. మ్, హంస నడకలు పిల్లి పాదాలు వేయకు. గబగబా వెళ్ళవే. అలాగే నాన్నమ్మా, వెళ్తున్నాను. ఒసే, అటు అటు పక్కన ఏర్పాట్లు చేసినట్టున్నారు. అటు వెళ్ళిపో. మ్, అలాగే నాన్నమ్మా. సరిగ్గా చూసినాడు. బోర్లా పడితే పూజ మళ్ళీ మొదటికే వస్తుంది. అలాగే. అమ్మో, పొరపాటున ఎవరైనా వచ్చి చూస్తే ఏంటి పరిస్థితి? స్వామి, ఈ రోజైనా నా పూజకి ఎలాంటి ఆటంకం రాకుండా చూడు. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. మొక్కులు తర్వాత, ముందు కూర్చోవే. అయ్యో, మొక్కనివ్వండి. భగవంతుడు తర్వాతే ఏదైనా. దేనికైనా స్వామివారు కావాలి. ఆయన కరుణిస్తేనే శుభం జరుగుతుంది. దండాలు ప్రదక్షిణలంటూ మొదలు పెడితే ఈలోగా ఎవరైనా చూస్తే దేవుడు చూపు కన్నా ముందు వాళ్ళ కన్ను పడితే కథ మళ్ళీ కంచికే వెడుతుంది. పంతులు గారు, నా బాధ మీకు తెలియంది కాదు. ఈ దోషం ఎంత అడ్డవుతుందో. ఎన్నిసార్లు ఆదిత్యతో దీనికి ముడిపడకుండా ఆపుతుందో. అందుకే తొందరపడేది. మీరు ముందు పూజ మొదలు పెట్టండి పంతులు గారు. అమ్మాయిని కూర్చొనివ్వండి. కూర్చోవే ముందరా. పూజ అయినాక ముక్కుదుగాలే మొక్కులు, కడుదుగాలే ముడుపులు. కూర్చోవే. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం. నాన్నగారు అమ్మగారు మీతో ఏదో మాట్లాడాలంట. ఏంకైనట్టే. ఆదిలోనే హంసపాదం. ఏమంత అర్జెంటాట? ఇప్పుడు కుదరదు, తర్వాత మాట్లాడతానని చెప్పొచ్చు కదా. ఒక్క నిమిషం అమ్మా. ఒక్క నిమిషం చాలు పంతులు గారు, అంతా తలకిందులు అవటానికి. అపశకున మాటలు మాట్లాడకు నాన్నమ్మా. ఆ, శుభమంతా ఋతుపవనాల్లా వచ్చి పడుతున్నాయి. నేను ఆ శుభం మాట్లాడితే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి. వాయుగుండంలా ఈ ఫోన్ ఒకటి. అలాగే అలాగే. కాస్త శనగపప్పు తగిలించి పొడి కూర వండు. ఏంటట పంతులు గారు? బచ్చల కూరట. పొడి కూర చేయమంటారా, పులుసు కూర చేయమంటారా అని అడుగుతోంది. మీ బచ్చల కూర పంటలు కాను. యువతల దీని బతుకులో చిచ్చుల మీద చిచ్చులు, చిక్కుల మీద చిక్కులు పడి చస్తుంటే మీకు కూరలు చర్చి కావాల్సి వచ్చిందా? ముందు పూజ కానివ్వండి పంతులు గారు. అలాగే అలాగే. ఇదిగో అమ్మా. అమ్మా, అక్షింతలు తీసుకో. అక్షింతలు వేసి దండం పెట్టుకొని నీ మనసులో కోరిక చెప్పుకో. మ్, అలాగే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో దేవుడా, సీదసాదనం. దోషం తొలగిపోవాలి. బావతో నా మెళ్ళో 3 ముళ్ళు పడిపోవాలి. తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ అప్పుడు ఆడుకుంటాను తులసితో. నా సామి రంగా దాన్ని మంగళగిరికి పాకిస్తా. ఏ శైలు, ఆ తులసి, తిరుపతి నుండి ఎప్పుడొచ్చావే? నిన్ననే ప్రసాదం ఇచ్చి వెళ్దామని వచ్చానే. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బ్రహ్మాండంగా రాశాను. తిరుపతి ఎలా ఉందే? ఈ గుడిలా ప్రశాంతంగా ఉంది. అది దైవ సన్నిధానమే కదా. ఇదిగో ప్రసాదం తీసుకో. అవును, మీ అమ్మేం చేస్తుందే? వేరే ఏం చేస్తుంది? వంటలు ప్రసాదాలు. బాబాయ్ ఎక్కడా?
గుళ్ళో లేనట్టున్నారే. గుళ్ళో లేరు, అవతల పూజలో ఉన్నారు.